షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ధనుష్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. పెళ్ళయ్యే వరకే ఈ ప్రేమలన్నీ. వన్స్ పెళ్ళయ్యాక ఈ ప్రేమ దోమ ఏమీ ఉండవు. అంతా నీ రాహుల్లో ఉంటారనుకుంటున్నావా? ఏం కూసవే? నా రాహుల్ని అంటావా? మరి నువ్వు నా ధనుష్ అనలేదా? ధనుష్ పెద్ద సైకోనే. ఎంత ధైర్యమే నన్నే కొడతావా? వెంటనే 10 లక్షలు పంపించమని అడుగుతాను. ప్రాబ్లం సాల్వ్ కదా. అడుగు ధనుష్. ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేక క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. అవునా? ఇప్పుడే కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేయి ధనుష్. ఆన్ చేస్తాను. దాందే ఉంది. వెంటనే 10 లక్షలు పంపించమని అడుగుతాను. ప్రాబ్లం సాల్వ్ కదా. అడుగు ధనుష్. ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేక క్రియేట్ అవుతుందో తెలుస్తుంది. అవునా? ఇప్పుడే కాల్ చేస్తాను. రింగ్ అవుతుంది. స్పీకర్ ఆన్ చేయి ధనుష్. ఆన్ చేస్తాను. దాందే ఉంది. నమస్కారం అండి. మా ఎంగేజ్మెంట్కి వచ్చిన మీ అందరికీ మా ధన్యవాదాలు. తనే కంచనమాల, నా కాబోయే భార్య, నా డార్లింగ్, నా దిల్ కా ధడకన్. అందరూ బ్లెస్ చేయండి. ఒసే తింగర్దానా, గెస్ట్లు అందరూ వస్తున్నారు తప్పితే 10 లక్షలు ఇచ్చే మనిషి మాత్రం రావట్లేదు. వీడు మాత్రం అందరికీ నిన్ను తన పెళ్ళంగా పరిచయం చేస్తూ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడు. నన్నేం చేయమంటావు? అలా వెర్రి మొహం వేసుకుని వాడి వెంట తిరగకపోతే 10 లక్షలు ఎక్కడాని వాడిని అడగచ్చు కదా. అడుగుతాను. సోనీ పురుగు టీచర్నేదో తొలిచేస్తోంది వదినా. ఆ 10 లక్షల గురించి అయి ఉంటుంది. లక్ష్మి, ఆ కనక మహాలక్ష్మి ఇంకా రాలేదేంటి? ఆన్ ది వే అండి. త్వరగా రమ్మని చెప్పమ్మా, మళ్ళీ ముహూర్తం దాటిపోతుంది. ఆ మొహాలకి ముహూర్తాలు కూడా బాబాయ్ గారు. పద అడుగు, పద. బంగారం బంగారం, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా? వీళ్ళంతా మన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పరిచయాలు తర్వాత. ఆ 10 లక్షలు ఎక్కడా? అరే కంచు, వస్తున్నాయి. ఎప్పుడొస్తాయి? అరగంట అన్నావు, 40 నిమిషాలు అయింది. కంచు, నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు. నువ్వు నన్ను చీట్ చేస్తే? మీ నో కంచు, నిన్ను లవ్ చేయడం తప్ప నాకు ఇంకేం తెలీదు. ఆ లవ్ తో పాటు లక్షలు కూడా కావాలి. త్వరగా తెప్పించు. చూడాలే, డబ్బు 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 అన్నావు. చూడు, ఆ డబ్బు తీసుకుని ధనలక్ష్మి అలా వస్తుంది చూడు. మేడం, మీరు? నీకిప్పుడు 3వ నెలట కదా? అవునా ఆంటీ. ఇదిగమ్మా, మా అబ్బాయి కాశ్మీర్ నుంచి వస్తుంటే కుంకుమ పువ్వు తెప్పించాను, తీసుకోమ్మా.
ఇది పాలల్లో వేసుకొని తాగితే 12 బిడ్డ పుడతాడు. అమ్మని ఆంటీనా అంటే నా డౌట్ నిజమేనన్నమాట. అయ్యో, కడుపుతో ఉన్నావమ్మా, కాళ్ళకి దండం పెడతావేటమ్మా. భర్త పిల్ల పాపలతో సంతోషంగా ఉండు. అంటే ఈ ఎంగేజ్మెంట్ జరిపించడానికి సిరి ఆ ఆంటీని రంగంలోకి దింపిందన్నమాట. నేనేదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. అందుకే కొన్ని ప్రయత్నాలు చేయాలి, కొందరిని కలవాలి. నువ్వు ఉద్యోగం చేస్తావా? అమ్మను ఒప్పించడం తేలిక అని చెప్పా. మనం శుభ్రంగా పెళ్లి చేసుకుని పసుబట్టలతో పూలదండలతో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతే చేసిన తప్పు మర్చిపోతుంది, ఐస్లా కరిగిపోతుంది. నీ ఇష్టం రా, నాకే అభ్యంతరం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నా కొడుకు వెంట పడుతున్నా. నీకు బుద్ధి లేదే, బుద్ధి రాదు. దానికి కారణం ఆ బుద్ధి లేని దాని కడుపును పుట్టావు కదా, అందుకనే దానికి బుద్ధి చెప్పాలి. బుద్ధి వచ్చేలాగా ఇంత గడ్డి పెట్టాలి. అప్పుడు నువ్వే టైలర్ని బాగా చూసుకోవాలి. నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోకూడదు. మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఒకసారి వాటి ఫుటేజ్ చెక్ చేయాలని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ముసుగుని ఒకసారి తీస్తారా? మా నాన్న చౌక్ కారణం నువ్వేనా రోష్ని? నిజంగా నువ్వు తప్పు చేయకుండానే శంకర్ నిన్ను అనుమానంతో ప్రశ్నించాడా? ఇలా నెలవంక చూస్తూ భర్త చేత్తో ముద్దలు తింటూ భర్తకి ముద్దకో ముద్దు పెడుతూ ఇలాంటి బంపర్ ఆఫర్ ఎప్పుడో గానీ రాదు. నీ ఇష్టం, మరి ఆలోచించుకో. ఆకలేస్తుంది, తప్పదు కదా, తినిపించండి. ఆగు.